కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా 6వ అదనపు జిల్లా జడ్జ్ అరోరా, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎం ప్రసన్న లక్ష్మిలు పాల్గొన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమాబాయి చిత్రపటానికి న్యాయమూర్తులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పరిస్థితులు రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్న సమయంలో న్యాయ వ్యవస్థ మాత్రమే అడ్డుకట్ట వేసి పౌర హక్కులను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోందని అన్నారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు ఎస్కే మొహిద్దీన్, ఏ నాగరాజు, గోకుల కృష్ణ, కె జయరాం, వైవిఎల్ తాయారు, మహమ్మద్ జవహర్ అలీ, ఏలూరు సుబ్రహ్మణ్యం, ఉగాది అవార్డు గ్రహీత పృథ్వీరాజ్లను బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీదేవి, ఉషాలక్ష్మి కుమారి, నాగమల్లేశ్వరి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్ రవికృష్ణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. వాటిని సమాజంలో తీసుకువెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి బాధ్యత అన్న విషయం మీద మనం చర్చించాలి. కేవలం పండుగల్లాగా కార్యక్రమాలు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. మనం ఎంతవరకు వారి ఆలోచనల్ని మనం అమలు చేయగలుగుతున్నాం, వారి భావాల్ని సమాజంలో తీసుకెళ్ళగలుగుతున్నాం, వారి ద్వారా మనం నేర్చుకున్నది ఒక్కొక్కటిగా ఆయన జీవితంలో ఆయన చూసినటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సంఘర్షణలు అవన్నీ మనం గమనించుకుంటే వాటన్నిటి ద్వారా మనకి తెలిసింది మనం ఎవరికి ఏ విధంగా తెలియజేయాలి, దీన్ని సమాజంలో ఎలా తీసుకెళ్లాలన్న విషయం. On this auspicious occasion of B.R. Ambedkar's birthday, we should learn from him the spirit of self-confidence and the will to fight against social and